హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ శ్రేయాన్షి. టుడే బ్లాగ్ ఏంటంటే మా పాపకి ఫీవర్ తగ్గింది. ఆమెకి తగ్గగానే ఇంకా మా హస్బెండ్కి స్టార్ట్ అయింది. వాళ్ళకి ఫీవర్ ఉంది, ఏం తినట్లేరని టమాటో పప్పు అండ్ చపాతీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. ఈ ఫీవర్లో ఏంటో కానీ ఇంట్లో ఒక్కరికి వచ్చిందంటే ఇంకా ఇంట్లో ఉన్న అందరికీ వస్తుంది. ఒకరికి ఏందో ఈ వైరల్ ఫీవర్లు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా మీరు కూడా. వాళ్ళకి కొంచెం కొంచెం తగ్గుతుంది. వాళ్ళకి తగ్గే టైంకి నాకు కోల్డ్ స్టార్ట్ అవుతుంది. అందుకే వాయిస్ బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి గైస్. ఈ ఫీవర్లు ఏంటో కానీ మొత్తం అసలు ఏ పని చేసుకోలేకుండా పోతున్నాం. మరీ అసలు చేత నవ్వకుండా అవుతుంది. అలాగే కోల్డ్, దగ్గు, జ్వరం అన్నీ వస్తున్నాయి. ఆ వర్షాలు పడేదేదో అసలు ఒక 1 day 2 days అట్లా పడిపోతే ఏం కాదు. ఆ వర్షం పడేదేదో 5 minutes 10 minutes అట్లా పడి బంద్ అవుతుంది. దానివల్ల వాటర్ చేంజ్ అయ్యి వాటర్ వల్ల అందరికీ ఏమంటారు ఫీవర్లు అవన్నీ వస్తున్నాయి. వాటి వల్ల కోల్డ్ కూడా ఎక్కువ అయ్యి పర్సన్ టు పర్సన్కి పాకుతుంది. ఇక్కడ నేను ఏ పని చేసినా నా పక్కనే మా పాప ఉంటుంది. ఇక్కడ ఇందాక నేను వంట చేస్తుంటే ఆ కిచెన్ పైన కూర్చొని అవన్నీ చదువుకుంటూ ఉన్నది. ఇప్పుడు నేను ఇక్కడ చపాతీలు చేస్తుంటే వచ్చి మమ్మీ నేను చేస్తా అని తీసుకుంది. చూడండి ఆమె ఎలా చేస్తుందో. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఆ పని చేస్తా ఈ పని చేస్తా అంటారు. పెద్దగా అయిన తర్వాత ఎందుకు చేయడానికి అంత బరువు అవుతుందో బద్ధకం అవుతుందో అర్థం కాదు ఫ్రెండ్స్ పిల్లలకి. నేను ఏ పని చేస్తే ఆ పని చేయడానికి మా పాప రెడీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఎంతేనా. తనకి 2 days ఫీవర్ వచ్చి మమ్మల్ని అసలు కూర్చొనిలే నిలబడలే. ఇప్పుడేమో ఫీవర్ తగ్గింది. ఇంకా నన్ను అప్పుడు నిమ్మలంగా ఉండని, ఇప్పుడు కూడా నిమ్మలంగా ఉండాలి. అసలు చెప్పిన మాట వినదే వినదు. ఇక్కడ చపాతీలు కాలుస్తుంటే ఆ పక్కన కూర్చొని అన్నంలో అది పెట్టుకుంటూ కూర్చుంది తను. ఇంకా వంట అంతా ప్రిపేర్ అయిపోయింది. మా పాపకి మా హస్బెండ్కి పెట్టాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటే బాయ్ బాయ్.